Namaste, welcome to EduNine Career Guidance, Josh Innovations Private Limited, EduNine Overseas Consultancy. మనకి నీట్ ఎగ్జామ్కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతా జరుగుతుంది కదండి. అటు సెంట్రల్ లెవెల్లో, ఎంసీసీ లెవెల్లో, ఇటు స్టేట్ లెవెల్లో కూడా కౌన్సిలింగ్స్ అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు వచ్చిన అప్డేట్ ఏంటంటే మీకు సెకండ్ ఫేజ్ యొక్క డేట్ ఏదైతే కౌన్సిలింగ్ డేట్స్ ఉంటాయో అవి ఎక్స్టెండ్ కాబోతున్నాయి. ఎస్, ఎందుకు అంటే రీసెంట్గా మనకి కొన్ని కాలేజెస్ యాడ్ చేయడం జరిగింది, కొన్ని సీట్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఈ ప్రాసెస్ రన్ అవుతుంది. అట్ ది సేమ్ టైం ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించి డాక్యుమెంట్ స్క్రూటినీ కూడా జరుగుతుంది కాబట్టి సో సెకండ్ ఫేజ్ యొక్క కౌన్సిలింగ్ ఎక్స్టెండ్ కాబోతుంది. ఆ డేట్స్ మేము మరికొన్ని రోజుల్లో అనౌన్స్ చేస్తామంటూ కూడా ఎంసీసీ అయితే అప్డేట్ ఇచ్చింది. దానికి సంబంధించిన నోటీస్ ఇది, ఓకేనా? సో ఒకసారి బ్రీఫ్గా నోటీస్ అయితే చదువుదాం. ఇట్ ఈస్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ టు క్యాండిడేట్ దట్ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ, మనకు తెలుసు కదా ఎంసీసీ మెడికల్ కౌన్సిల్ కమిటీ ఏఐక్యూ కోటాకి. స్టేట్ కోటా విషయానికి వస్తే మనకి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క అథారిటీ బాడీ ఉంటుంది. మనకి కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణలో, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్లో. సో ఇలా ఒక్కొక్క అథారిటీ బాడీ వాళ్ళు టేక్ కేర్ చేస్తారు మొత్తం కౌన్సిలింగ్ని. ఓకే, మనకి కొత్తగా ఏవైతే సీట్స్ యాడ్ చేశారో ఎన్ఎంసీ వాళ్ళు సీట్ మ్యాట్రిక్స్లో రౌండ్ 2కి ఆ ప్రాసెస్ అంతా జరుగుతుంది, అడిషన్ జరుగుతుంది. సో కొత్త కాలేజెస్, కొన్ని కాలేజెస్కి ఏంటంటే మనకి కొత్తగా పర్మిషన్ ఇచ్చారు. అంటే 50 సీట్ల ఇంటేక్తో 25 సీట్ల ఇంటేక్తో కొన్ని కాలేజెస్కి పర్మిషన్స్ వచ్చాయి. సో ఆ ప్రాసెస్ అంతా రన్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం కొన్ని సీట్స్ అనేవి ఇంక్రీజ్ చేసాం. సో ఆ ప్రాసెస్ కూడా రన్ అవుతుందని చెప్పారు. సో దానితో పాటు ఇన్ అడిషన్ ద స్క్రూటినీ ఆఫ్ ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో ఎన్ఆర్ఐ డాక్యుమెంట్ మనం ప్రొడ్యూస్ చేస్తాం కదా, ఆ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. రెండు కూడా సైమల్టేనియస్గా జరుగుతున్నాయి కాబట్టి the competitive authority has decided to extend the schedule of round 2 of UG counseling 2025. సో అథారిటీ బాడీ ఏం డిసైడ్ చేసిందంటే డేట్స్ని ఎక్స్టెండ్ చేస్తాము. ఎక్స్టెండ్ చేసిన, రివైజ్ చేసిన డేట్స్ అనేవి మేము త్వరలోనే ఎంసీసీ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామనేది ఈ నోటీస్ యొక్క సారాంశం అండి. సో డేట్స్ అనేవి ఎక్స్టెండ్ కాబోతున్నాయి. ఇంకా ఎవరైనా ఆప్షన్స్ ఎక్సర్సైజ్ చేసుకునే వాళ్ళు కానీ లేదంటే ఇంకా వేరే డౌట్స్ ఉన్న వాళ్ళు కానీ సో మీకైతే కాస్త టైం దొరికినట్టే. సో ఆ ప్రాసెస్ అంతా మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోండి. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా EduNineని రీచ్ అయితే అవ్వడం అయితే మీరు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.